హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము బీరకాయ రోటి పచ్చడి చేసుకుందాము. నేనిక్కడ హాఫ్ కేజీ బీరకాయలని పొట్టు తీయకుండా అలాగే కట్ చేసేసానండి. బావుంటుంది. ఇప్పుడు పెనంలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి, అందులోకి తెల్లగడ్డలు, పచ్చిమిర్చి వేసుకునేసి, పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత బీరకాయలు కూడా వేసుకునేద్దాము. బీరకాయ వేసేసి ఒకసారి బాగా కలుపుకునేసి, నెక్స్ట్ అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అందులోకి పచ్చి టమాటో ముక్కలు కూడా వేసేయండి. పచ్చి టమాటో వేయడం వల్ల చట్నీ టేస్ట్ ఇంకా బావుంటుంది. టమాటో మగ్గిన తర్వాత కొత్తిమీర, చింతకాయ, జీలకర్ర వేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత జార్‌లోకేసుకునేసి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ పెనం తీసుకునేసి దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకునేద్దాము. ఆవాలు, కరివేపాకు, పసుపు వేసేసి నెక్స్ట్ కొంచెం ఎర్రగడ్డలు కూడా వేసేయండి. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని దీంట్లోకి వేసుకునేద్దాము. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసేయండి. మగ్గిచ్చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్, చపాతీలోకి బావుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.